ఇది పస్కా పండుగనకు 2 రోజుల ముందు జరిగిన సంఘటన. ప్రధాన యాజకులు, ధర్మోపదేశకులు ఆయనను పట్టుకుని చంపాలన్న ఉద్దేశంతో కుట్రలు పన్నుతూ ఉన్నారు. అప్పుడు 12 మందిలో నొకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. వారు 30 వెండి నాణములు తూచి అతనికి ఇచ్చారు. అప్పటి నుండి యూదా యేసును పట్టించేందుకు సమయం వెతుకుతూ ఉన్నాడు. తరువాత యేసు మరియు ఆయన శిష్యులు పస్కా భోజనం చేసేటప్పుడు యేసు రొట్టె తీసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పి విరిచారు. తర్వాత ఆయన శిష్యులకు ఇచ్చి, తీసుకుని తినండి, ఇది నా శరీరము అని చెప్పారు. ఆ తరువాత ఆయన ఒక పాత్రలో ద్రాక్షారసం తీసుకుని దేవునికి మళ్ళీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తరువాత ఆయన శిష్యులకు ఇచ్చారు. వారంతా త్రాగారు. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము అని యేసయ్య అన్నారు. భోజన అనంతరం యేసు తన శిష్యులను తీసుకుని గెత్సేమనే తోటకు వెళ్ళారు. అక్కడ ఆయన పేతురు, యాకోబు, యోహాను అను 3 శిష్యులను తీసుకుని, మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండండి, నేను వెళ్ళి ప్రార్థిస్తాను అని చెప్పారు. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన 3 సార్లు ప్రార్థించారు. కానీ ప్రతిసారి తిరిగి వచ్చి చూచినప్పుడు ఆయన శిష్యులు నిద్రలో మునిగిపోయారు. చివరికి యేసు వారిని లేపుతూ, సమయం వచ్చేసింది, నన్ను అప్పగింపబోతున్నవాడు దగ్గరకు వస్తున్నాడు అని అన్నారు. ఆ రాత్రి వేళ నిశ్శబ్దంగా కనిపించిన తోటలో ఒకేసారి కర్రలు, కత్తుల శబ్దాలు వినిపించాయి. యూదాతో కూడా ఒక గుంపు వచ్చారు. ముందుగానే యూదా వారికి, నేను ఎవరిని ముద్దు పెడతానో ఆయనే యేసు, ఆయన్ను పట్టుకోండి అని చెప్పాడు. వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. వెంటనే వారు యేసుని పట్టుకొనిరి. యేసును ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఉన్న యాజకులు, పెద్దలు ఆయనను తప్పుగా నిరూపించడానికి నానా ఆలోచనలు చేశారు. కానీ ఆయనలో తప్పు కనబడలేదు. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమనెను. అందుకు యేసు, నీవన్నట్టే అనెను. ఈ మాట విన్న ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మీకేమి తోచుచూ ఉన్నది అని అడిగెను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడు అనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు, నిన్ను కొట్టినవాడెవరో ప్రవచించుమని అనిరి. ఉదయము కాగానే యేసును రోమా పాలకుడగు పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. పిలాతు, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపారు. అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు. గనుక పిలాతు ఆశ్చర్యపడెను. జనసమూహం వానిని సిలువ వేయమని కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు, అతడే చెడు కార్యము చేసినని వారిని అడుగగా, వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. చివరకు యేసు సిలువ వేయబడేటందుకు అప్పగింపబడ్డాడు. అతనిని తీసుకుని వెళ్ళిన సైనికులు ఆయన తలపై ముళ్ళకిరీటం పెట్టి, యూదుల రాజుకి వందనం అంటూ ఎగతాళి చేశారు. ఆయన తలపై కొట్టారు, ఆయన మీద ఉమ్మివేశారు. తరువాత గొల్గొతా అనే ప్రదేశంలో యేసును సిలువ వేయించారు.
ఆయనతో పాటు 2 దొంగలు శిలువపై ఉన్నారు. 3 గంటల సమయానికి యేసు గట్టిగా కేకవేశారు. ఎలోయ్ ఎలోయ్ లామా సబక్తాని, అంటే నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెట్టావు? ఆ తర్వాత ఆయన మన కోసం తన తుదిశ్వాస విడిచారు. అరిమతయేయ యోసేపు అనే గొప్ప వ్యక్తి యేసు శరీరాన్ని తీసుకుని నార బట్టలతో చుట్టి ఒక రాయితో తవ్విన సమాధిలో ఉంచాడు. ఆదివారం తెల్లవారుజామున మగ్ధలేనే మరియా మరియు మరొక మరియా సమాధి దగ్గరకు వచ్చారు. సమాధి ముఖద్వారం వద్ద ఉన్న పెద్ద రాయి తొలగించబడింది. వారు లోపలికి వెళ్ళగానే తెల్లటి వస్త్రములు ధరించిన ఒక దేవదూతను చూచారు. ఆ దేవదూత చెప్పింది, భయపడకండి, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారు. ఆయన తిరిగి లేచెను, ఇక్కడ లేరు. త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు అనెను. తరువాత యేసు తన 11 మంది శిష్యులకు ప్రత్యక్షమై అనేక అద్భుతాలు చేసి తన్ను తాను కనపరుచుకుని, మీరు వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞ ఇచ్చారు. తర్వాత యేసు పరలోకానికి ఆరోహణమాయెను. ఇక శిష్యులు ఆయన మాటల ప్రకారం సర్వలోకానికి సువార్తను ప్రకటించసాగారు. Don't miss more Bible stories. Subscribe now. God bless you, dear kids.